హాయ్ అండి. మంచి అడ్జస్ట్‌మెంట్‌తో కప్ సేమియా, 2 ఎగ్స్, 1 టమాటో, 1 క్యారెట్ పట్టుకొని చూపిస్తుంది. ఏంటి అనుకుంటున్నారా? యూట్యూబ్‌లో రీల్స్ స్క్రోల్ చేస్తుండగా ఈ ఎగ్ సేమియా నూడిల్స్ అయితే నాకైతే కనిపించింది. దీన్ని ట్రై చేద్దామని చెప్పి వెంటనే కిచెన్‌లోకి వెళ్ళి ప్రాసెస్ అయితే మొదలుపెట్టాను. ముందుగా స్టవ్ పైన గిన్నెతో నీళ్లు పెట్టి అవి బాగా తలతల మరగనిచ్చాక అందులో 2 చుక్కలు ఆయిల్ వేసి సేమియాను వేసి కొంచెం పలుగ్గా ఉడకనిచ్చాక చిల్లులు గిన్నెలో వార్చుకొని చల్లనీళ్ళు వేసి పక్కనైతే పెట్టుకోవాలి. ఇంకా అదే స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి 2 ఎగ్స్ని బ్రేక్ చేసి వేసి అందులో అయితే మిరియాల పొడి వేసి వీడియోలో చూపినట్లు బాగా ఫ్రై చేసి తీసి పక్కన అయితే పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఆయిల్ వేసి ముందుగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో, క్యారెట్ని అయితే వేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన దాంట్లోనే ఉప్పు, పసుపు వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇక్కడైతే యూట్యూబ్లో రీల్స్ చూసేవన్నీ నమ్మకూడదు. ఇంకైతే కొత్త రకం వంటలు, మనకు రాని వంటలు అయితే అస్సలే నమ్మకూడదు కదా. ఇంక నేను కూడా చేసిన మిస్టేక్ అదే. ఇంక వీడియోలో చూస్తేనే చాలా టెంప్టింగ్గా ఉంది. మనం చేసుకుని తింటే ఎంత బాగుంటుందో అని చెప్పి అయితే నేనైతే ట్రై చేశాను, కానీ వరస్ట్గా ఉంది. మీరైతే అస్సలు ట్రై చేయకండి. నేనైతే ఇది ట్రై చేయకుండా ఉన్న నాకు కప్ సేమియా, 2 ఎగ్స్ అయితే మిగిలేవి. చాలా బ్యాడ్గా ఉంది. నాకైతే అస్సలు ఏం నచ్చలేదు. ఇంకైతే ఇది బాగా ఫ్రై అయ్యాక ముందుగా ఉడకబెట్టిన సేమియా, ఇంకైతే ముందుగా ఫ్రై చేసిన ఎగ్, మిరియాల పొడి, సాల్ట్ వేసి బాగా కలపాలి. ఇందులోనే కరివేపాకు కూడా వేసి ఒక నిమ్మచెక్క అయితే పిండేసి బాగా కలపాలండి. ఇంకా చూస్తేనే టెంప్టింగ్గా ఉంది, తినేయాలనిపిస్తుంది. చేసినంతసేపు ఎంత బాగుంటుందో అని చెప్పి నేను ఊహించుకున్నాను, కానీ అస్సలు ఏమీ బాగాలేదు. ఇంక మా పిల్లలకి పెడితే వాళ్ళైతే అస్సలు తినలేదండి. ఇంక నేను కూడా తిన్నాను, నాకు కూడా టేస్ట్ అంత నచ్చలేదు. ఇంకా మా వారికి పెడితే నన్ను ఏమంటారో తెలియదు. ఇక్కడ వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడండి. అంతే ఈ వీడియో.